ఇంటింటికి రేషన్ సరఫరా చేసే ఎండియు వాహనాలను ప్రభుత్వం నిలిపివేయటంపై ఆపరేటర్లు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 18 నెలలు గడువు ఉండగానే నిలిపివేయటంపై మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించామని వాపోతున్నారు. రాజమండ్రి కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగిన ఎండియు వాహనాల ఆపరేటర్లకు మాజీ ఎంపీ మార్గాని భరత్ మద్దతు పలికారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో రేషన్ సరఫరా వాహనాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్వాహకులంతా తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. మొత్తం దాదాపు 10,000 మందికి పైగా ఈ వెహికల్ నిర్వాహకులు ఉన్నారు. ఒక్కసారిగా వీళ్ళంతా రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రిలో అయితే మొత్తం జిల్లా కలెక్టరేట్ దగ్గర వీళ్ళంతా ఆందోళన దిగారు. ఇప్పటికే ప్రభుత్వం అనేక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. దాని పర్యవసానంతో చాలామంది రోడ్డును పడుతున్నారు. ఇప్పుడు ఈ రేషన్ వాహనాలు కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడింది. ఎలా చూడొచ్చు అసలు ప్రభుత్వం తీరు? అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇవాళ ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఎంత సౌకర్యవంతంగా ప్రజలకు ఉండేది. ఫస్ట్ ఈ ఎండి ఆపరేటర్స్ని కాసేపు పక్కన పెడితే ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి రేషన్ ఇచ్చేవాళ్ళు. ఇదివరకు గతంలో క్యూ లైన్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నుంచుని 2 రోజులు 3 రోజుల నుంచునే పరిస్థితులు. ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ మరి ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం చేశారు. మరి దాన్ని ఒక సింగిల్ సంతకంతో దాన్ని క్యాన్సిల్ ఎట్లా చేస్తారని అడుగుతున్నాం. ఇప్పుడు 1వ తారీఖు నుంచి మీరు రావక్కర్లేదు అనేది ఏ రకంగా మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారు చెప్తారని అడుగుతున్నాం. ఇవాళ ఎండి ఆపరేటర్స్ ఒక్కళ్ళే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసే వర్కర్ కూడా వీళ్ళు ఒక 9,300 మంది ఉంటే వాళ్ళు ఒక 9,300 మంది ఉన్నారు. సుమారుగా 18,000 పైచిలకు కుటుంబాలు వీళ్ళని రోడ్డు మీద పాడేస్తారా అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ వెహికల్స్ కాంట్రాక్ట్ కూడా ఇంకా 18 నెలలు ఉంది. ఆ 18 నెలలైనా కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఈ వెహికల్స్కి ఈఎంఐ ఎట్లా కట్టుకుంటారు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళు పొట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. సుమారుగా 18,000 రూపాయలు జీతం వచ్చే కార్యక్రమం. ఇప్పుడు మీరు నిజంగా ఏదైనా ఎక్కడైనా చిన్న చితక తప్పులు జరిగితే మీరు చర్యలు తీసుకోండి, కేసులు కట్టండి. ఎవరొద్దన్నారు? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నదే దానికి. ఇప్పుడు గవర్నమెంట్లో ఎక్కడైనా తప్పులు జరిగితే దానికి చర్యలు తీసుకోండి. అంతే తప్పితే వీళ్ళని ఈ రకంగా పొట్టలు కొట్టే కార్యక్రమం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు అని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాము. మీరు ఇమీడియట్గా ఏదైతే మీరు ఉపసంహరించుకున్నారో దాన్ని రద్దు చేయండి. మీరు ఏదైతే ఇప్పుడు వీళ్ళందరినీ కూడా పక్క తీసే కార్యక్రమం చేస్తున్నారో వీళ్ళు మా మీద ఉన్న కక్ష ఏదన్నా ఉంటే మాతో చూసుకోండి. అంతే తప్పితే ఎండి ఆపరేటర్స్ని వాళ్ళ వర్కర్స్ని వాళ్ళపైన పొట్టలు కొట్టడం వల్ల మీకేమొస్తుంది? ఈ ఆనందం ఏంటని అది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఉపసంహరించుకోమని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మేము 9,260 మంది వెహికల్స్ ఆపరేటర్లు ఉన్నాం. గవర్నమెంట్ ఇంత అర్థమంతరంగా తీసేస్తుందని అసలు అనుకోలేదు. దీన్ని బట్టి చాలామంది కూడా ఉపాధి కోల్పోయామండి. ఇవాళ రోజున మా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పాడేసారు. కానీ ఇంత అర్జెంటుగా మాకు ఏమీ చెప్పలేదు, చేయలేదు. ఇంత అర్జెంటుగా తీసేస్తారని కూడా మేము అసలు ఊహించలేదు. గవర్నమెంట్ తక్షణమే మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం. వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎట్టి పరిస్థితులు ఈ వ్యవస్థను తొలగించొద్దున్నారు. ఎందుకంటే నేరుగా 9,000 మంది వీళ్ళ మీద ఆధారపడి మరో 9,000 మొత్తం 18,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ప్రభుత్వం తీసుకునే ఈ అనాలోచితమైన చర్య వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యవస్థని కొనసాగించాలని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, సాక్షి న్యూస్.